నాకు ఇప్పుడు కూడా లైక్ ఆటో సోదరులను చూసినప్పుడు చిన్నప్పుడు నేనంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఆటో డ్రైవర్ కావాలని బాగుండేది. ఎందుకు అంటే లైక్ ఆటో ఎంత డెకరేషన్ చేసేదంటే వాడు జిగేల్ జిగేల్ లైట్లు పెట్టేది. అసలు దాంట్లో పాటలు ఆ డెక్ సిస్టమ్ పెడితే ఏ సినిమా థియేటర్ కూడా పనికిరాదు, అటువంటి డెక్ సిస్టమ్ ఉండేది. సో అవన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఆటో డ్రైవర్ కావాలనేది చాలా ఉండేది. దాని తర్వాత కూడా మేము స్కూల్కి కూడా, నేను పుట్టింది పెరిగింది చదివిందంతా కూడా వరంగల్లో కూడా నేను స్కూల్కి కూడా లైక్ 5th 6th క్లాస్ వరకు కూడా నేను ఆటోలోనే వెళ్ళేది. మాకు ఆ ఆటో అంకుల్ నాకు ఇప్పటికి గుర్తు, రమేష్ అని పేరు. అతను మా ఫ్యామిలీలో ఒక భాగం లాగానే ఉండేది అప్పుడు చిన్నప్పుడు. సో ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం లాంటివి, అతనే బ్యాగ్స్ మోసేది. ఎట్లా అంటే లైక్ ఇంట్లో ఒక మేనమామ అయితే ఎంత మారాన్ చేస్తామో అట్లా అంకుల్ పైన మారాన్ చేసేది. సండే వచ్చిందంటే అంకుల్ని బతకనియకపోయేది. ఎటన్నా సినిమా కన్నా తీసుకుపోవాలి, లేకపోతే ఏదైనా పార్క్ కన్నా తీసుకుపోవాలి. మా అమ్మ నాన్నలు కూడా ఆ అంకుల్ మీద వదిలేసేది. సో నాకు ఇప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు ఇందిరా సినిమా అయితే మా ఆటో అంకుల్ తోటే చూసాం. సో అట్లా నాకు ఆటో ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాము. సో అందుకే నాకు అనిపిస్తుంది లైక్ వి వర్ వెరీ క్లోజ్ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంతకుముందు డిఎస్పి గారు కూడా అన్నట్టు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ఇంత అంటే ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా అని.